సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. బ్రహ్మదేవా, మహాదేవా, మేమెట్టి పరిస్థితులలోనూ పృథ్వీపై అవతరించవలెను. చింతించవలదు దేవి. మనము పృథ్వీలోకమును సమీపించినాము. అటు వీక్షించండి. పృథ్వీలోకములోని సప్తగిరుల సప్తపర్వత శిఖరములు. అదిగో అదే శేషాద్రి. వీక్షించండి, ఎంతవరకు వ్యాపించి ఉన్నవు. అదిగో వీక్షించండి దేవి. తిరుమల పర్వత శిఖరములు, నడుమున ఉన్నది వెంకటాద్రి. ఈ వెంకటాద్రి పర్వతముపైనే పరంధాములు వరాహావతారముగా నివసించినారు. హే బ్రహ్మదేవా, మనమిచ్చట వెంకటాచలము పైననే దిగిదము. లక్ష్మి, ఆగుము లక్ష్మి, ఆగుము ప్రియా. హే బ్రహ్మదేవా, హే మహాదేవా, మనము తక్షణమే వైకుంఠరాజుని నుండి తప్పించుకొనుటకు వేషములు మార్చుకునవలెను. అనుజ్ఞనీయండి మాతేశ్వరి. మనము మహారాజు చోళుని నగరమునందున్నాము. ఇచ్చట గోవును మాతగా భావించి పూజించెదరు. కావున తమరిరువురు గోవు దూడగా మారవలెను. మేము గొల్ల స్త్రీగా మారెదము. తమరి ఇచ్ఛ దేవి. ప్రియా, నా మాట విను ప్రియా. లక్ష్మి, మహాలక్ష్మి, ఎక్కడున్నావు ప్రియా? ఎక్కడున్నావు? వెనుదిరిగి రమ్ము, వెనుదిరిగి రమ్ము. మహాలక్ష్మి, ఎక్కడున్నావు మహాలక్ష్మి? మరలి రమ్ము మహాలక్ష్మి. మమ్ము విడి నీవు వెళ్ళవలదు లక్ష్మి. లక్ష్మి, నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, మాత మహాలక్ష్మి, భగవాను విష్ణు దేవలోకమును త్యజించి పృథ్వీలోకమునకు వెళ్ళినారు. అయినను తమరింత ప్రసన్నులుగా ఉన్నారు. దేవేంద్ర, పరంధాములు మాతా మహాలక్ష్మి వీక్షింపజేయబో లీల తమరికి విసిదమైన ఎడల తమరు కూడా బహు ప్రసన్నులుగానే ఉందురు. పరంధాములు లీలలు చూపించనున్నారా? నారాయణ నారాయణ నారాయణ. మాకును అదేమిటో వివరించి మమ్మల్ని పరంధాముల లీలలు ఆనందింపచేయనివ్వండి. అవశ్యం దేవేంద్ర, అవశ్యం. పరంధాముని ఈ లీల ఆరంభము ఈనాటిది కాదు. ఆనాడు హిరణ్యాక్షుడు పృథ్వీలోకమును అపహరించి పాతాళమునకు కొనిపోయిన నాడే జరిగింది.
హే అధర్మానాచార దైత్యులారా, మీ అంతిమ సమయం ఆసన్నమైనదని తెలుసుకోండి. మాకు అంతిమ సమయమా? అరే, అంతిమ సమయము నీకు ఆసన్నమైనది. మూర్ఖులారా, మీ మృత్యువు వెంకటాద్రిపై నివసించి ఉన్నది. ఆ, వారి హస్తములలో మీ 5గురు వినాశము సంభవించును. వినాశమగుదురు, 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 వినాశమగుదురు. భాతృంగ, భాతృవంగ, భాతృ విడాల, భాతృ కళింగ, నేను ఇంతకు పూర్వమే ఆలకించినాను. ఎవరో వరాహవదనుడు వెంకటాద్రిపై వసించుటకు వచ్చినాడు అని. అవును బాలక. అటుల ఎవరు వచ్చినాను మనము వాణిని వెంకటాద్రిపై వసింపనీయము. మనము వారిని నాశనము చేసేదము. అటులని ఆ ఋషివర్యుడు వరాహవదనుడు మన మృత్యువుకు కారణముగననుకున్నచో మనము వాని మృత్యువుగా మారదం. అంటే మన మృత్యువునకే మృత్యువులం. ఏయ్! అయినచో బయలుదేరండి వెంకటాద్రిపై ఆక్రమణ చేయుటకు. పదండి. పదండి, పదండి. ఎక్కడ దాక్కున్నావు నువ్వు? మేము నీతో యుద్ధము చేయుటకు వచ్చితిమి. ఏ చేతకాని వాడా, నీలో సాహసమున్నచో మాతో యుద్ధమునకు రమ్ము, యుద్ధమునకు రమ్ము. లేని ఎడల వెంకటాచలమును వదిలి వెళ్ళిపో. వెళ్ళిపో. మీరు వరాహులతో యుద్ధము చేయుటకు వచ్చితిరా? నీవు వరాహుడువా? అవును, నేనే వరాహుడా. నీవు వెంకటాచలమును వదిలి వెళ్ళిపో. ఇక్కడ సమస్తము మా రాజ్యమై ఉన్నది. ఓరి మూర్ఖుడా, మేమే ఇక్కడ స్వాములం. ఈ సంపూర్ణ సృష్టి యొక్క స్వామి కేవలము ఒక్కరే కలరు, వారే ఆ పరమాత్మ. అయినచో తమరు ఈ వెంకటాద్రికి ఎటుల స్వామి కాగలరు? ఈ సమస్త వెంకటాద్రి యొక్క స్వాములము మేమే. మాటలు చాలించండి. ఈ మూర్ఖ బాలకులారా, మీకు మీ ప్రాణములపై ఆశ ఉంటే నా వచనములు ఆలకించి పరమాత్మని శరణు వేడండి. అప్పుడే మీ జీవితం సఫలమవుతుంది. మీ వంటి దుష్టుల నుంచి జనులను రక్షించుటకే నేను ఈ వెంకటాద్రి పర్వతంపై వసించుచున్నాను. కావున వెళ్ళిపోండి. మమ్ములను బెదిరిస్తున్నావా? ఆక్రమించండి.